పరచబడుట. ఇక నాలుగవది ఏం రాశాడంటే సావర్నిటీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సార్వభౌమత్వము. కొంచెం కష్టమైన పదం ఇది. ఏంటి? దేవుని యొక్క ఏంటి సార్వభౌమత్వం అంటే అర్థం ఏంటంటే ఆయన తన ఇచ్చ వచ్చినట్లు చేస్తాడు. ఆయన ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు. ఆయన సార్వభౌమాధికారి. సావర్నిటీ ఆఫ్ గాడ్ అంటారు. సార్వభౌమత్వం 9 నుండి 11 అధ్యాయాల్లో ఈ సిద్ధాంతాన్ని గురించి రాశాడు. ప్రాముఖ్యంగా ఇది సిద్ధాంతం అనే కంటే ఇశ్రాయేలీయుల పట్ల ఆయన సార్వభౌమత్వం గురించి రాశాడు. ఎవరి పట్ల? మన పట్ల కాదు. 9వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల గతం గురించి రాశాడు. 10వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల ప్రస్తుతం గురించి రాశాడు. 11వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల భవిష్యత్తు గురించి రాశాడు. గతం, ప్రస్తుతం,